హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర. ఓం శ్రీ కామాక్షయ నమః. భగవద్భక్తులారా, శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క విశేష స్తుతి కావ్యం మూక పంచశతిలోని పాదారవింద శతకంలోని అద్భుత రసగుళికలను తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా ఈరోజు మనం దధానో మందారస్తబక పరిపాటి నకరుచావహన్ దీప్తా సోణాంగుళి పటల చాంపేయ కలిక అశోకోల్లాసం నః ప్రచురయతు కామాక్షి చరణో వికాసో వాసంతః సమయ ఇవతే సర్వదయితే. ఓ కామాక్షి తల్లి శివాని, కోళ్ల కాంతులతో మందారపు పువ్వు మొక్కల యొక్క గొప్పదనాన్ని ధరిస్తూ, అంటే ఎర్రగా ఉన్నాయిటండి ఆవిడ పాదాలు. ప్రకాశించేటువంటి ఆ ఎర్రని కాలివేళ్ల సమూహమనే సంపెంగ మొగ్గలను మోస్తూ, ఆ వేళ్ళు ఎలా ఉన్నాయి? అమ్మవారి పాదాలు ఎర్రగా ఉన్నాయి, కాలివేళ్లేమో సంపెంగ మొగ్గల్లాగా ఉన్నాయిట. అశోకాలను వికసింపచేస్తూ వసంత ఋతు సమయంలోని ప్రకాశాన్ని నీ చరణము మాలో ప్రకటిస్తోంది తల్లి. అంటే వసంత ఋతువు ఏ రీతినైతే ప్రకృతి పరవశించి మనందరికీ కూడా ఒప్పారుతూ ఎంతో చక్కగా వైభవోపేతంగా కనపడుతుందో అదే రీతిని అమ్మవారి పాదాలున్నాయిటండి. నఖాంసు ప్రాచుర్య ప్రసృమర మరాళాభిధవళ స్ఫురన్మంజీరోత్యన్మరకత మహస్సైవలయుతః భవత్యా కామాక్షి స్ఫుటచరణ పాటల్య కపటో నదసోణాభిఖ్యో నగపతి తనూజే విజయతే. కామాక్షి ఆ హిమవంతుని యొక్క పుత్రిక హైమవతి గోళ్ల కాంతుల ప్రసరణాలనే హంసలతో మిక్కిలి తెల్లనిదై, కాలి అందెలలో నుండి పైకి వస్తున్న మరకతమణి కాంతులనే నాచుతో కూడినదై, ఉబికి వచ్చే నీ పాదముల లేత ఎరుపు కాంతులనేటువంటి ఆ సోణానది విజృంభిస్తోంది. అంటే అమ్మవారి పాదపద్మాలు వసంత ఋతువును, వర్షాకాలాన్ని మనకు ప్రకటింపచేస్తోంది అని మనమంతా భావించాలి. భగవద్భక్తులారా, ధూనానం పంకౌఘం పరమ సులభం కంటకకులై వికాసవ్యాసంగం విదధ తపరాధీన మనిషం నఖేందుజ్యోత్స్నాభిర్విశద రుచి కామాక్షి నితర మసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగం. పదయుగం అంటే పాదముల జంట, అసాధారణమైన పద్మం. అది బురద గుంపును దూరంగా విదిలించి కొడుతుంది. కంటకాలను దరిచేరనీయదట అమ్మవారి పాదపద్మాలు ఆశ్రయిస్తే. చక్కని కాంతుల సంబంధం ఎప్పుడూ కలిగి ఉంటుందట. స్వచ్ఛమైన గోళ్లనే చంద్రుని వెన్నెలలో మరింత స్వచ్ఛంగా కనిపిస్తోంది తల్లి. అంటే వసంత ఋతువు, శరదృతువును కూడా మూక పంచకవి విశేషంగా ఈ మూక పంచశతిలో మనందరికీ కూడా అభివర్ణిస్తున్నారు. కరీంద్రాయ దృహ్యత్యలసగతి లీలాసు విమలై పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే పదాంభోజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం మునీనాం శాతానాం కథమనిశమస్మై స్పృహయతే. నీ పాదముల జంట మెల్లని నడకలతో ఏనుగులకు ద్రోహాన్ని, అంటే ఏనుగులు గజగమనం అంటారు, చాలా గ్రేస్ఫుల్ గా, చాలా అద్భుతంగా అవి నడుస్తూ ఉంటాయి. స్వచ్ఛ ప్రకాశము గల పద్మాలు కూడా ఓర్వలేకపోతున్నాయిట. అమ్మ పాదాలు అంత స్వచ్ఛంగా ఉన్నాయి. కోరికలను తీర్చేటువంటి ఆ పాదాలు. అయితే శాంతత్వాన్ని పొందిన మునులచే కూడా ఎప్పుడూ కోరబడటం ఎందుకో తెలియట్లేదు. అంటే భగవద్భక్తులారా, అమ్మవారి పాదపద్మాలు వసంత ఋతువు, శరదృతువుల యొక్క శోభలను పులకరింపచేస్తూ
ప్రకృతి ఏ రీతిన మనకు వసంత ఋతువు శరద్ ఋతువును మనం ఆస్వాదిస్తూ భావిస్తామో అదే రీతిన అమ్మవారి యొక్క పాదపద్మాలు కూడా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ప్రాభవాన్ని చాటుతున్నాయి. అమ్మవారి పాదములను నిరంతరం సేవిస్తూ అమ్మవారి యొక్క విశేష కృపను అందరూ కూడా పొందవలసినటువంటి ఆవశ్యకతను అందరూ తెలుసుకోవలసిన సందర్భం ఇది అని మూక కవి మనకు చెప్తున్నారు. విశేషంగా నిరస్తాసోణింనా చరణ కిరణానాం తవ శివే సమింధానా సంధ్యారుచిర చలరాజన్యతనయే అసామధ్యాదేవం పరిభవతు మే తత్సమరుచాం సరోజానాం జానే ముకుళయతి శోభాం ప్రతిదినం. హిమవంతుని పుత్రిక అయినటువంటి హైమవతి పార్వతి, నీ పాద కిరణముల చేత వెలిగించబడుతున్నటువంటి ఎంతో విశేషంగా ఉన్నటువంటి ఆ ఎర్రని కాంతులు ఉన్నాయి చూడండి, ఎంతో అద్భుతంగా ఉన్నాయిటండి ఆ ఎర్రని కాంతులు. నీ పాద కాంతిని తిరిగి అవమానించే శక్తి లేక వానితో సమానమైన కాంతి గల పద్మాల శోభను అవి ప్రతిరోజు ముడుచుకునేలా చేస్తున్నాయంటే పద్మాలు కూడా సిగ్గుపడుతున్నాయట. అయ్యో అమ్మ పాదాలు ఎలా ఉన్నాయో చూడు, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, ఎంత సున్నితంగా ఉన్నాయో, ఎంత సుమనోజ్ఞంగా ఉన్నాయో అని. భగవద్భక్తులారా, విశేషంగా భగవత్ కృపను పొందేటువంటి ఈ దివ్యమైనటువంటి అవకాశం మనకు పరమాత్మ అనుగ్రహించారు. ఆ దేవి కటాక్షంతో, ఆ శారదామాత కరుణతో మనము విశేషంగా వైదిక వాంగ్మయాన్ని విశ్లేషించి స్మరించి తరించేటువంటి అవకాశం లభించింది. భగవద్భక్తులారా, అందరూ కూడాను మూక పంచశతిలోని విశేషమైనటువంటి ఈ యొక్క పాదారవింద శతకంలోని పద్యాలను శ్లోకాలను చక్కగా స్మరించి తరించి ధన్యులవ్వాల్సిందిగా కోరుకుంటూ మరిన్ని విశేషాలు మరిన్ని శ్లోకాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఓం శ్రీ కామాక్షై నమః. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.